So, good evening, all. Today we are going to start about Bootstrap. Can anyone tell me what is the difference between a framework and library? If you guys ever heard about framework or library, ఎప్పుడైనా విన్నారా ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి లైబ్రరీ అంటే ఏంటి అంటే అని ఈ టర్మినాలజీ విన్నారా పోనీ సే ఎస్ ఆర్ నో ఇట్స్ ఓకే Yes, ఓకే చెప్పురా అదిక ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి లైబ్రరీ అంటే ఏంటి రైట్ ఆర్ రాంగ్ ట్రై టు స్పీక్ I hear only about framework and libraries. ఓకే చెప్పమ్మా దాని గురించి ఏదైనా ఒక 2 words ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి లైబ్రరీ అంటే ఏంటి React.js, Node.js, all these are frameworks of JavaScript, ఓకే AngularJS, ఓకే Next.js. ఓకే Libraries are different, లైబ్రరీస్ ఆర్ which are used in React.js and డిఫరెంట్ Node.js, AngularJS. I know only these. ఓకే I don't know full definition of. ఓకే నో ఇష్యూస్ నో ఇష్యూస్ సో జస్ట్ సెకండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి తేడా ఏంటి తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లేమ్యాన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కంపేరింగ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ వెర్సెస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జనరల్గా ఏంటి ఎంప్లాయీస్కి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి జనరల్గా చాలా కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ గుడ్ వర్క్ Accommodation. అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు గుడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ జనరల్గా ప్రొవైడ్ చేస్తాయి ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను నేను అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనుకో ఎంప్లాయీస్కి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయరు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ అక్కడ ఇలాంటి పర్క్స్ ఏమి దొరకవు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి లంచ్ ఆఫర్ చేయరు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫర్ చేయవు అండ్ వర్క్ లోడ్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఇదేంటి 14 hours అలా వర్క్ చేయాల్సి వస్తుంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎందుకంటే మీరు ఫర్ అదర్ క్లయింట్స్ కట్ట వర్క్ చేస్తారు మోర్ దెన్ కంపెనీస్ మీరు క్లయింట్ బేస్డ్గా వర్క్ చేస్తారు కాబట్టి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మీకు వర్క్ అవర్స్ ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి మీరు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ వర్కే చేస్తారు కాబట్టి మీకు 4 to 5 hours వర్క్ చేసినా యూ క్యాన్ మేనేజ్ డీసెంట్లీ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే జనరల్గా ఏంటంటే ఎకో సిస్టమ్ గురించి మాట్లాడదామని చెప్పాను ఎకో సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉంటుంది సర్వీస్డ్ బేస్డ్ కంపెనీస్లో జనరల్గా ఈ ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉండదు అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి ఫ్రేమ్వర్క్కి ఏంటంటే ప్రాపర్ ఎకో సిస్టమ్ అంటూ ఉంటుంది అనమాట ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది అండ్ మనం జస్ట్ వెళ్ళి వర్క్ చేసుకుంటే చాలు మోస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఫ్రేమ్వర్క్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాయి అదే లైబ్రరీస్ అనుకోండి మీ లంచ్ మీరే చూసుకోవాలి మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీరే చూసుకోవాలి మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరే ఎక్కువ చూసుకోవాలి సో ఇవన్నీ ఏంటంటే మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఏంటంటే ఎక్కువ మన మేనేజ్మెంట్ మనకు నచ్చినట్టుగా ఎక్కువ చేసేది సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఉంటుంది ప్రాపర్ ఎకో సిస్టమ్ ప్రాపర్ సిస్టమేటిక్ మేనర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉంటుంది సో ప్రాపర్ ఎకో సిస్టమ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఉన్నదాన్ని ఫ్రేమ్వర్క్ అంటాము ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాధిక అన్నట్టుగా రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్ అన్నారు రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్ కాదు రియాక్ట్ అనేది యాక్చువల్గా లైబ్రరీ అనమాట రియాక్ట్లో ఏది చేయాలన్నా మనకి థర్డ్ పార్టీ లైబ్రరీస్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అచీవ్ చేయాలన్నా మనకి అదర్ రియాక్ట్ రౌటర్ డామ్ అనే లైబ్రరీ అవసరం ఉంటుంది ఫామ్స్ హ్యాండిల్ చేయాలన్నా ఫామ్ వ్యాలిడేషన్స్ హ్యాండిల్ చేయాలన్నా రియాక్ట్ ఫామ్ విక్ అనే లైబ్రరీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రిడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ చేయాలన్నా రిడక్స్ టూల్ కిట్ అనే ఉంటుంది అంటే రియాక్ట్ ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆఫ్
ఆన్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్నమాట. రియాక్ట్ అనేది చిన్న లైబ్రరీ. రియాక్ట్ మీద చాలా లైబ్రరీస్ యూజ్ చేసి రియాక్ట్ అనేది అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాం అనమాట. అదే యాంగ్లర్ అనుకో, యాంగ్లర్లో ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉంటుంది, ప్రాపర్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ థర్డ్ పార్టీ లైబ్రరీస్ మనం వాడాల్సిన అవసరం లేకుండానే మనకి యాంగ్లర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ కాబట్టి దాంట్లో ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. క్లియరా? డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్వర్క్ అంటే లైబ్రరీ అంటే ఒక ఓవర్ వ్యూ వచ్చిందా? ఓకే. ఓకే. సో బూట్ స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. బూట్ స్ట్రాప్ అనేది ఒక పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఇది ఏంటంటే మామూలుగా ఒక సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ ఉపయోగించి మనకి ప్రీబిల్ట్ రెడీ టు యూస్ కాంపోనెంట్స్ ఆర్ లేఅవుట్స్ ఇస్తుంది అనమాట. మనం సిఎస్ఎస్లో ఏదైతే ఫ్రమ్ స్క్రాచ్ మనం డెవలప్ చేస్తామో అవన్నీ కాకుండా మనకి ఫ్రేమ్వర్క్ బూట్ స్ట్రాప్ లాంటి ఫ్రేమ్వర్క్ వాడడం వల్ల ఏంటంటే వీ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం అండ్ మనకి వర్క్ అనేది ఈ ఫ్రేమ్వర్క్స్ ఎందుకు అవసరం? మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అచీవ్ చేయడానికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీలో మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మీ నాలెడ్జ్ కూడా చాలా అవసరం పడుతుంది. కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ ఏంటంటే మనకి కొన్ని రిపీటేటివ్ టాస్క్స్, కొన్ని డెవలప్మెంట్ కావాల్సిన ఫంక్షనాలిటీస్, ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్, లేఅవుట్స్ ఇవన్నీ మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు టైం సేవింగ్ అవుతుంది, మనం అప్లికేషన్ని ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ కూడా అవుట్కమ్ కూడా ఒక స్టాండర్డ్స్ ఇలాంటి ఆల్రెడీ యూజ్ చేసి ఒక స్టాండర్డైజ్డ్ వాడడం వల్ల మనకి ప్రాజెక్ట్స్ కూడా ఒక అవుట్కమ్ కూడా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్స్కి ఇప్పుడు సిఎస్ఎస్ అనేది మామూలుగా ఒక లాంగ్వేజ్ కదా, అదంతా మనమే ఒక ఏది చేయాలన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్స్ బాక్స్లో లేఅవుట్ అరేంజ్ చేయాలన్నా, గ్రిడ్ సిస్టంలో అరేంజ్ చేయాలన్నా, బాక్స్ మోడల్లో ఒక డ్యూని హ్యాండిల్ చేయాలన్నా ఇవన్నీ మనం కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తూ వెళ్ళాలి. అలాగే బూట్ స్ట్రాప్కి వచ్చేసరికి మనకి కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఆల్రెడీ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవి రీయూజ్ చేసుకుంటే చాలు. ఇవేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు ఏ టెక్నాలజీస్ బాగా నడుస్తున్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అయినా జెమినీ అయినా మనకి లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉపయోగించి కూడా మనం అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయగలుగుతున్నాం కదా. ఏఐ టూల్స్ వల్ల ఏంటి, ఇటు అల్టిమేట్లీగా మనకి టైం సేవ్ అవుతుంది. ఏఐ టూల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి అల్టిమేట్గా మనం అప్లికేషన్ డెవలప్మెంట్ అయినా, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయినా మనకి బెటర్ సొల్యూషన్స్, బెటర్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ అనేది ఏఐ అనేది ఒక అవగాహన ఇస్తుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక డెవలపరే కదా అది డెవలప్ చేయాల్సింది, ఇంటిగ్రేట్ చేయాల్సింది. ఏఐ ఎంత జనరేట్ చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్క్ మేనేజ్ చేయాలన్నా, ఆ ప్రాబ్లమ్కి పర్టికులర్ సొల్యూషన్ చూడాలన్నా డెవలపరే. సో మనకి ఏ టూల్స్ ఎలాగో ఈ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ కూడా అంతే. ఇవన్నీ ఓవరాల్గా ఒక డెవలప్మెంట్లో మనకి టైం సేవింగ్కి అండ్ ఒక పర్టికులర్ మెథడాలజీలో, ఒక పర్టికులర్ స్టాండర్డ్స్లో గుడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అర్థమైందా ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అనేది? ఫ్రేమ్వర్క్స్ అన్నా లైబ్రరీస్ అన్నా ఒక ఓవర్వ్యూ వచ్చిందా మీకు? ఓకే. 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 సో బూట్ స్ట్రాప్ అనేది పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఇట్ హెల్ప్స్ బిల్డ్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ ఫ్రమ్ prototypes to production. It includes CSS, JavaScript and ready to use components. Okay. Bootstrap analysis ఏంటి? ఫాస్ట్ డెవలప్మెంట్, లెర్నింగ్ కర్వ్ ఏంటంటే రిక్వైర్స్ ఇనిషియల్ ట్రైనింగ్. ఇవి జస్ట్ బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఇవన్నీ ఎలా యూస్ చేయాలి అవన్నీ ఒకసారి మీరు చూడాలి. అండ్ బూట్ స్ట్రాప్ అయినా సిఎస్ఎస్ అయినా మీరు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, దీని క్లాసెస్ ఎలాగ మనం వాడుకోవాలి, వీటి డాక్యుమెంటేషన్ చూసి డెవలప్మెంట్ చేసుకోవడం రావాలి. ఎప్పుడైనా రిఫర్ టు ద డాక్యుమెంట్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవడం రావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ద పవర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఒక పవర్ ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది అచీవ్ చేయొచ్చు మన డాక్యుమెంట్లో. ఎందుకంటే ఇది ఆల్రెడీ రీబిల్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ రెస్పాన్సివ్గానే ఉంటాయి.
ఇంకోటి కంబైన్స్ లేఅవుట్ విత్ యూటిలిటీ క్లాసెస్. బూట్ స్ట్రాప్లో క్లాసెస్ ఉంటాయి, యూటిలిటీ క్లాసెస్ అనేది. ఆ యూటిలిటీ క్లాసెస్ వాడి లేఅవుట్ని ఇంకా మనము యూటిలిటీ క్లాసెస్ అంటే స్పేసింగ్ ఎలా వాడాలి, బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఎలా వాడాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఎలా వాడుకోవాలనేది తెలుస్తుంది. అండ్ ఫంక్షనాలిటీస్ ఇంక్లూడ్స్ ప్రీ డిజైన్డ్ యూఐ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అనే వర్డ్ ఉంది చూడండి, రియాక్ట్ మొత్తం కాంపోనెంట్ బేస్డ్. సో ఈ కాంపోనెంట్స్ అనే వర్డ్ మీరు ఫిమిలియర్ అవుతూ ఉండాలి, ఓకేనా. కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ సమ్ ఫంక్షనాలిటీస్ అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్, బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అనేది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్వర్క్ వర్సెస్ లైబ్రరీ ఏంటి? లైబ్రరీలో స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంటుంది. రియాక్ట్ అనేది చిన్న లైబ్రరీ అని చెప్పాను. దానికి ఏదైనా వాడుకోవాలనుకున్నా, మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ వాడాలన్నా, ఫామ్ హ్యాండ్లింగ్ చేయాలన్నా మనకి థర్డ్ పార్టీ లైబ్రరీస్ అవసరం. స్టేట్ మేనేజ్మెంట్ చేయాలన్నా రెడాక్స్ టూల్ కిట్ ఇలాంటివి అవసరం. అదే ఫ్రేమ్వర్క్ అంటే ఆటోమేటిక్గా అన్ని ఫుల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఉంటుంది. కానీ ఫ్లెక్సిబిలిటీకి వచ్చేసరికి పిక్ అండ్ చూస్. మనకి లైబ్రరీస్ వాడటం వల్ల మనకు నచ్చినట్టుగా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీకు ఫ్లెక్సిబిలిటీస్ కట కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకు నచ్చినట్టు లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో అలా ఉండకపోవచ్చు. సో మోర్ ఒపీనియనేటెడ్ ఫ్రేమ్వర్క్ అనేది మోర్ ఒపీనియనేటెడ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్ ఏంటి? జైకరీ అండ్ రియాక్ట్. ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ బూట్ స్ట్రాప్, యాంగ్లర్ ఇలాంటివి, ఓకేనా. ఫ్రేమ్వర్క్ ఏంటి? కంట్రోల్ ఫ్లో ఈజ్ మేనేజ్డ్ బై ద ఫ్రేమ్వర్క్ ప్రొవైడింగ్ స్ట్రక్చర్ బట్ లెస్ ఫ్లెక్సిబిలిటీ. లైబ్రరీ ఏంటి? డెవలపర్స్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద అప్లికేషన్ ఫ్లో అలౌవింగ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ఏంటి? ఫాస్ట్ అండ్ ఈజియర్ డెవలప్మెంట్, కాంపోనెంట్స్ లార్జ్ సెట్ ఆఫ్ ప్రీబిల్ట్ కాంపోనెంట్స్ ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ కంపాటబిలిటీ గుడ్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే మనకు అన్ని బ్రౌజర్స్కి అన్ని డివైజెస్కి గుడ్ కంపాటబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం కొంత కోడింగ్ పార్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ థియరీకి ఏమేమి కావాలంటే వద్దాం. గెట్ బూట్ స్ట్రాప్ అనే వెబ్సైట్కి వెళ్తే చూడండి, మనకి ఇది బూట్ స్ట్రాప్ అఫీషియల్ వెబ్సైట్. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి కావాల్సిన బూట్ స్ట్రాప్ వాడాల్సిన సిడిఎన్ లింక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సిడిఎన్ లింక్ అంటే ఏంటో చెప్పగలరు ఎవరైనా? సిడిఎన్ ఫుల్ ఫామ్ చెప్పగలరు పోనీ? వాట్ ఈస్ వాట్ ఈస్ ఎ సిడిఎన్? ట్రై చేస్తారమ్మా ఎవరైనా? జస్ట్ ఐ థింక్ ఫస్ట్ క్లాస్లో కూడా నేను లైట్గా చెప్పినట్టుగా సిడిఎన్ గురించి. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇది ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ కైనా ఒక అప్లికేషన్ కైనా నియరెస్ట్ సర్వర్కి కనెక్ట్ అయ్యేటట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉండి ఆపరేట్ చేస్తున్నాం, నేను హైదరాబాద్ ఉండి ఆపరేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బూట్ స్ట్రాప్ సిడిఎన్ ఢిల్లీలోనో నాకు నియరెస్ట్ సిటీలో ఉంటే దానికి నియరెస్ట్గా కనెక్ట్ అవుతుంది. అంతేకాని అమెరికాలో ఉన్న వాషింగ్టన్ సిడిఎన్ సర్వర్ కనెక్ట్ అయితే నాకు లోడింగ్కి డేటా వచ్చేసరికి టైం పడుతుంది. ఓకేనా? సిడిఎన్ అంటే అర్థమైందా? రమ్య వింటున్నారా? ఎస్ సార్. సిడిఎన్ అంటే అర్థమైందా నీకు? అయింది సార్, అర్థమైంది సార్. ఏంటి చెప్పు సిడిఎన్ అంటే? అంటే మన దగ్గరలో ఉన్న నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది సార్. నియరెస్ట్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. నియరెస్ట్ సర్వర్కి కనెక్ట్ అయ్యే ప్రొసీజర్ని సిడిఎన్ అంటాం. దానికి ఫుల్ ఫామ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే. ఓకే సార్. ఓకే. బూట్స్ట్రాప్ వాడాలంటే మనకి 2 సిడిఎన్ లింక్స్ అవసరం. ఒకటి బూట్స్ట్రాప్ సిడిఎన్ లింక్, అదే లింక్ ఫర్ స్టైలింగ్ సిఎస్ఎస్. ఈ లింక్ తెచ్చి మన డాక్యుమెంట్లో పెట్టుకోవాలి. ఇది నా స్టైల్ షీట్ పైన పెడుతున్నా, ఎందుకంటే నా ఏదైనా స్పెషల్ స్టైల్స్ ఇస్తే నా స్టైల్ షీట్వి ఓవర్ రైడ్ చేయొచ్చు బూట్ స్ట్రాప్ కానీ. అండ్ ఇంకో లింక్ ఏది కాపీ చేసుకోవాలి సిడిఎన్ది మనకి ఇంకో లింక్ వచ్చి మనకి జావా స్క్రిప్ట్ లింక్. ఈ జావా స్క్రిప్ట్ లింక్ ఎందుకు కాపీ చేశారనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో తర్వాత చూపెడతాను. స్క్రిప్ట్ ట్యాగ్ ఎప్పుడు బాడీ కింద పెట్టుకుంటే బెస్ట్.
ఓకే, మన జావా స్క్రిప్ట్కైనా లింక్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగే వాడతాం. సో ఈ 2 లింక్స్ నేను ఇప్పుడు లింక్ చేశాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నా, రీడ్ డాక్యుమెంట్స్ అన్న దానికి బూట్ స్ట్రాప్. ఇందులోకి వెళ్తే చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో ఉన్నవన్నీ బూట్ స్ట్రాప్ క్లాసెస్ అనమాట. ఇప్పుడు లేఅవుట్ వాడాలంటే కంటైనర్ అంటే ఏంటి, గ్రిడ్ అంటే ఏంటి, ఇవన్నీ యూటిలిటీ క్లాసెస్ అనమాట. కాంపోనెంట్స్ అంటే అలర్ట్స్ వాడాలంటే ఎలాగా, బటన్స్ వాడాలంటే ఎలాగా, ఇంకా ఏవైనా క్లాసెస్ వాడాలంటే ఎలాగా. ఎగ్జాంపుల్స్ చిన్న బటన్ తీసుకుంటున్నాను. బటన్ తీసుకునే ముందర జస్ట్ నేను నార్మల్ బటన్ HTML బటన్ క్రియేట్ చేస్తే ఎలాగ ఉంటుంది. బటన్ అనే ఎలిమెంట్ వాడి సో కంగ్రాట్స్ అని ఒక బటన్ క్రియేట్ చేశాను. చూడండి, నా బటన్ ఇలాగ మామూలుగా HTMLలో వాడితే నాకు ఇలా కనబడుతుంది. ఓకే, నార్మల్ అయితే. అదే బూట్ స్ట్రాప్ వాడాలంటే చూడండి, ఇక్కడ బూట్ స్ట్రాప్లో డైరెక్ట్ నాకు క్లాస్ BTN అనే క్లాస్తో మనం బటన్ క్రియేట్ చేసుకోవచ్చు అని బేస్ క్లాస్ అని ఇచ్చాడు. ఇదే కోడ్ నేను డైరెక్ట్ కాపీ చేశాను అనుకోండి, ఆర్ కాపీ చేయకుండా కూడా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బటన్ తీసుకుంటున్నా, ఎలిమెంట్ బటన్ అని తీసుకొని ఇక్కడ బూట్ స్ట్రాప్ బటన్ అని పెడుతున్నా, ఒక కంటెంట్ ఇస్తున్నా బూట్ స్ట్రాప్ బటన్. ఓకే, దీనికి బూట్ స్ట్రాప్ క్లాస్ నేను వాడాలనుకోండి, ఆల్రెడీ నా CDN లింక్స్ పెట్టేశాను కాబట్టి క్లాస్ వాడి BTN అనే క్లాస్ నేమ్ వాడాలి. BTN అనే క్లాస్ నేమ్ వాడితే నాకు బూట్ స్ట్రాప్ బటన్ అనేది క్రియేట్ అయింది నా డాక్యుమెంట్. చూడండి, ఒక బటన్ అనేది క్లిక్కబుల్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది. కానీ దీనికి ఏం స్టైలింగ్ అప్లై కావలేదు. స్టైలింగ్ అప్లై కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వెళ్ళి ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్ అనే ఇలా కనబడుతున్నాయి చూడండి. దానికి ఈ స్టైలింగ్ కావాలంటే ఆ పర్టికులర్ క్లాస్ నేమ్స్ ఇచ్చాడనమాట. BTN ప్రైమరీ అంటే మనకి ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. BTN సక్సెస్ అంటే మనకి ఈ గ్రీన్ కలర్ సక్సెస్ బటన్ వస్తుంది. BTN డేంజర్ అంటే ఈ రెడ్ కలర్ బటన్ వస్తుంది. ఈ స్టైల్ అప్లై అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను BTN సక్సెస్ అనే క్లాస్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నా ఇందులో డాక్యుమెంట్లో పెట్టుకుంటే నాకు రెడ్ కలర్ బటన్ వస్తుంది. ఓకే, BTN అని ఇస్తే బటన్ ఫామ్ అవుతుంది. BTN సక్సెస్ అని ఇస్తే నాకు గ్రీన్ కలర్ స్టైలింగ్ అనేది నా బటన్లో అప్లికబుల్ అవుతుంది. చూసారా, నా బూట్ స్ట్రాప్ బటన్ కనబడుతుందా? ఎస్. ఓకే, సో ఇలాగా ఈ యూటిలిటీ క్లాసెస్ వాడి మనం బటన్స్ కట్ట క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటన్ కలర్ నేను మార్చాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ కలర్ మార్చాలనుకుంటే బూట్ స్ట్రాప్ చాలా మనకి ఏదైతే BTN సక్సెస్ అని ఇచ్చానో ఆ క్లాస్ మీద కస్టమైజ్ స్టైలింగ్ వాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ చాక్లెట్ ఇస్తున్నాం. ఓకే, చాక్లెట్ అని ఇవ్వగానే నా బటన్ కలర్ మారిపోయింది. ఓకే, కానీ నేను హోవర్ చేస్తే చూడండి, మళ్ళీ నా బటన్ కలర్ ఆటోమేటిక్గా గ్రీన్కే పోతుంది. ఈ బూట్ స్ట్రాప్ క్లాసెస్కి ఏంటంటే హోవర్ చేసినప్పుడు కూడా కొన్ని స్టైలింగ్స్ అప్లై అవుతాయి. సో హోవర్ చేసినప్పుడు కూడా మనం మార్చాలంటే సేమ్ బటన్ నేమ్ వాడి హోవర్ చేసినప్పుడు సో ఇంకో చాక్లెట్ అయినా ఉంచుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్ అని ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెజెంటా కలర్ ఇచ్చాను. సో నేను హోవర్ చేసినప్పుడు నాకు మెజెంటాకి మారాలి. ఇది చూడసరా, మారిందా? సో మనం బూట్ స్ట్రాప్ క్లాసెస్ వాడచ్చు, దాని మీద కస్టమైజ్డ్ స్టైలింగ్ కూడా వాడచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డిఫరెంట్ కలర్ బటన్స్ కావాలనుకోండి. నాకు ఇప్పుడు డార్క్ కలర్ కావాలంటే ఏ క్లాస్ వాడాలి? బూట్ స్ట్రాప్ క్లాస్ డార్క్ కలర్ కావాలంటే
మీ ముందరే ఆన్సర్ ఉంది, చూసి చెప్పండి ఒకసారి. బటన్ డార్క్ అని ఉంది కదా. బీటీఎన్ డార్క్ అనే క్లాస్ వాడాలి, ఎస్. విత్ క్లాస్ నేమ్ బీటీఎన్ డార్క్. సో విత్ బటన్ బీటీఎన్ డార్క్ అని వాడితే నాకు డాక్యుమెంట్లో డార్క్ బటన్ వచ్చింది. ఓకేనా, క్లియరా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే స్టైలింగ్స్ వాడాలనుకోండి. ఇప్పుడు అవుట్లైన్ ఇలాంటి బటన్స్ కావాలనుకోండి, అవుట్లైన్ బటన్స్ అంటారు దీన్ని. ఇప్పుడు దానికి కావాలంటే, ఇప్పుడు నాకు గ్రీన్ బటన్ కావాలంటే బీటీఎన్ అవుట్లైన్ సక్సెస్, ఇందాక బీటీఎన్ సక్సెస్ ఎలాగో ఇప్పుడు బీటీఎన్ అవుట్లైన్ సక్సెస్ అని వాడితే మనకు అవుట్లైన్ బటన్ వస్తుంది. ఇఫ్ ఐ యూజ్ దట్ క్లాస్ హియర్, చూడండి నాకు బీటీఎన్ అవుట్లైన్ సక్సెస్ వచ్చింది. మై బటన్ అవుట్లైన్ బటన్గా ఇలాగ వచ్చింది, డిఫరెంట్ స్టైలింగ్. ఇవన్నీ ఏంటి, మనం సిఎస్ఎస్ ద్వారా ఇలాంటి బటన్స్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే మనం బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ వాడితే విత్ ఇన్ లెస్ టైం వీఆర్ ఏబుల్ టు క్రియేట్ డిఫరెంట్ స్టైల్డ్ బటన్స్, కలర్ఫుల్ బటన్స్ అన్ని చేయగలుగుతాం. ఇప్పుడు నాకు లార్జ్ బటన్ సైజ్ లార్జ్ కావాలనుకోండి, బీటీఎన్ లార్జ్ అనే క్లాస్ వాడాలి. బీటీఎన్ లార్జ్ అనే క్లాస్ వాడితే ఐ విల్ గెట్ లార్జ్ బటన్ సైజ్, ఆ బటన్ సైజ్ అనేది పెరుగుతుంది. చూడండి పెరిగిందన్న సైజు, బటన్ సైజ్ అనేది బీటీఎన్ లార్జ్ అని వాడితే. అదే ఇందాక వాడకపోతే చూడండి నా సైజ్ ఎలాగ వస్తుందో అనేది. చూడండి నా బటన్ సైజ్ తగ్గిపోయింది, చూసారా? అదే బీటీఎన్ లార్జ్ క్లాస్ వాడితే నా బటన్ సైజ్ అనేది లార్జ్ సైజులో వస్తుంది. చూసారా పెరుగుతుంది? అర్థమవుతుందమ్మా? ఎస్. ఓకే. సో ఇలా బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్ చూసి మనం డిఫరెంట్ స్టైల్స్ అనేవి అప్లై చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక బటన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కపుల్ ఆఫ్ బటన్స్ క్రియేట్ చేద్దాం. Suppose if I need a couple of buttons with border danger and border BTN warning. BTN danger అంటే రెడ్ కలర్ వస్తుంది, BTN warning అంటే నాకు ఏమొస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఈ బటన్స్ని తెచ్చి నా డాక్యుమెంట్లో పెట్టు. ఇప్పుడు నాకు యూఐలో నాకు ఆ బటన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్కబుల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని డిజేబుల్ చేయాలంటే డిజేబుల్డ్ అని మనం జస్ట్ ఇలా మెన్షన్ చేస్తే అది క్లిక్కబుల్ కాదు. వార్నింగ్ బటన్ అనేది ఇప్పుడు క్లిక్కబుల్ కాకుండా పోయింది. సో ఇలా డిజేబుల్డ్ చేయాలన్నా మనం బటన్స్కి డిజేబుల్డ్ స్టేట్, ఇనిషియల్ స్టేట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు డిజేబుల్డ్ స్టేట్ అని. ఇలాగ బటన్ పక్కన డిజేబుల్డ్ అని ఇస్తే చాలు. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ కూడా మనం బటన్ క్లాసెస్ ఇచ్చి చూపెట్టవచ్చు. అది ఒకసారి చూద్దాం. యాంకర్ ట్యాగ్స్ కూడా మనం బటన్ స్టైల్స్ ఉపయోగించి దాన్ని ఒక యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా చూపెట్టాలంటే ఎలా చూపెట్టచ్చు చూద్దాం బూట్స్ట్రాప్ వాడి. ఓకే, సపోజ్ ఐఎమ్ యూజింగ్ సమ్ యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్లో హెచ్డిఎఫ్లో గూగుల్ లింక్ పెట్టుకుందాం మనం. యాంకర్ ట్యాగ్లో హెచ్డిఎఫ్లో నేను ఫుల్ లింక్ పెట్టాలా, లేకపోతే జస్ట్ గూగుల్ www.com ఇస్తే చాలా, google.com ఇస్తే చాలా? HTML లో చెప్పాను కదా కంప్లీట్ గూగుల్ మామూలు పాత్ ఇవ్వాలని. ఓకే, సో ఇలాగా నా యాంకర్ ట్యాగ్ అయితే క్రియేట్ అయింది కదా. సో మై యాంకర్ ట్యాగ్ ఈజ్ విజిబుల్. ఇప్పుడు ఈ గూగుల్ అని ఉంది చూడండి, నేను ఇది బటన్ రూపంలో చూపెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను క్లాస్ నేమ్ క్లాస్ అని ఇచ్చి BTN వాడితే బటన్ బూట్స్ట్రాప్ బటన్ క్లాస్ అప్లై అవుతుంది. BTN
సక్సెస్ అని వాడితే నాకు బూట్ స్ట్రాప్ బటన్ అనేది అప్లికబుల్ అవుతుంది యాంకర్ ట్యాగ్ మీద. చూసారా యాంకర్ ట్యాగ్ మీద యాంకర్ ట్యాగ్ టర్న్ ఇంటూ మై బూట్ స్ట్రాప్ క్లాస్ బటన్ లాగా టర్న్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను క్లిక్ చేస్తే దీన్ని నా గూగుల్ వెబ్సైట్కి మనం నావిగేట్ అవుతాం. క్లియరా? ఒక యాంకర్ ట్యాగ్స్ని కూడా మనం బటన్స్ రూపంలో బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్స్ వాడి క్లాసెస్ వాడి మనం చూపెట్టచ్చు. ఓ బటన్ ఎలాగ వాడాలనేది క్లియరా? ఈ బటన్స్ని ఇవన్నీ ఏమంటారంటే ప్రీబిల్ట్ కాంపోనెంట్స్ అని అంటాం. వీటినే ప్రీబిల్ట్ కాంపోనెంట్స్. చూడండి అండర్ కాంపోనెంట్స్ సెట్టింగ్ ఇవన్నీ ప్రీబిల్ట్ ఫంక్షనాలిటీస్ అనమాట. బూట్స్ట్రాప్ ఈస్ ప్రొవైడింగ్ మల్టిపుల్ వైడ్ రేంజ్ ఆఫ్ మనకి ఏంటంటే రీయూజబుల్ ప్రీబిల్ట్ క్లాసెస్ ఇస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసి మనం ఫాస్ట్గా మనకి స్టైలింగ్స్ కట విత్ బ్యూటిఫుల్ యూఐ కట ఇవ్వడానికి ఈ బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో మూవింగ్ ఫార్వర్డ్, సో మనకి చూసారు కదా లార్జ్ సెట్ ఆఫ్ ప్రీబిల్ట్ కాంపోనెంట్స్ ఆల్రెడీ మనకి బూట్స్ట్రాప్ లైబ్రరీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇంద యూటిలిటీ క్లాసెస్లో మీరు చూస్తే అక్కడ. ఓకే, అండ్ ఇవన్నీ రెస్పాన్స్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అన్నాడు కదా. ఇప్పుడు దీని గురించి చూద్దాం, క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ గురించి. ఇప్పుడు బూట్స్ట్రాప్ లేఅవుట్ కంటైనర్ అని ఇచ్చి క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు మై బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్. వెళ్ళి ఇక్కడ చూడండి, నేను పైకి వెళ్ళి ఇక్కడ లేఅవుట్లో కంటైనర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. కంటైనర్స్ అని సెలెక్ట్ చేసుకోగానే నాకు కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కంటైనర్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇచ్చాడు. ఓకే, ఒక్క కంటైనర్ క్లాస్ ఒకటి క్రియేట్ చేద్దాం డివ్ ఉపయోగించి. అది ఎలాగా మనకి విజిబిలిటీ ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం యూఏ ఎలా బిహేవ్ చేస్తానని మనం చూద్దాం. ఓకేనా? ఎక్కడైనా ఇది ఇప్పటివరకు అయితే అర్థమైంది కదా యాంకర్ది బటన్ది వాడడం అయితే. సో బూట్స్ట్రాప్ కంటైనర్ వాడాలంటే కంటైనర్ అనే క్లాస్తో మనం ఒక డివ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ విత్ కంటైనర్ క్లాస్ ఏ డివ్. ఓకేనా? ఇందులో చూడండి నేను జస్ట్ ఒక H2 ఇచ్చి బూట్స్ట్రాప్ కంటైనర్ అనే హెడ్డింగ్ ఇస్తున్నాం. దీనికి ఒక పారాగ్రాఫ్ వాడుతున్నాం. ఒక డమ్మీ టెక్స్ట్ జనరేట్ చేస్తున్నాం విత్ 5 లైన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది బ్రౌజర్లో ఎలాగే అపియర్ అవుతుందో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. బ్రౌజర్లో చూడండి నాకు ఎక్కడ వచ్చి అపియర్ అయింది, కంటైనర్ అని క్లాస్ వాడి నేను ఇస్తే నాకు డాక్యుమెంట్ మధ్యలో నాకు అప్లై అయ్యింది విత్ డిఫరెంట్ ఫంట్ స్టైల్. నార్మల్ HTML ఫంట్ స్టైల్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫంట్ స్టైల్ కూడా. అండ్ నాకు కంటైనర్ క్లాస్ వాడడం వల్ల నాకు టెక్స్ట్ అంతా సెంటర్లోకి వచ్చి అపియర్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేసేద్దాం ఒక సెకండ్కి. అప్పుడు ప్లెయిన్ HTML ఎలిమెంట్గా మారుతుంది కదా. అది ప్లెయిన్ HTML ఎలిమెంట్గా మారితే మనకి వితౌట్ బూట్స్ట్రాప్ స్టైలింగ్ మనకి ఇలా కనబడుతుంది. చూసారా మొత్తం విడ్త్ ఆక్యుపై చేస్తుంది, నాకు టెక్స్ట్ కూడా స్టైల్ కూడా మారింది. బూట్స్ట్రాప్కి మనకు పర్టికులర్ స్టైలింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇలాగ వాడగానే నాకు ఇలాగ వచ్చింది కదా, మధ్యలోకి వచ్చింది. నా స్క్రీన్ విత్ని సగం సెంటర్లో అటు ఇటు కొంచెం స్పేస్ విడిచిపెట్టి నాకు ఈ కంటైనర్ అన్ని స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను కంటైనర్ క్లాస్ 100 అని కంటైనర్ క్లాస్ అని వాడితే. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ
లెస్ దెన్ నా స్క్రీన్ సైజు స్క్రీన్ సైజ్ అంటే వీ పోర్ట్ సైజ్ ఎప్పుడైతే నాకు లెస్ దెన్ 576 px ఉంటుందో ఇక్కడ ఏమి ఇచ్చాడు, నాకు 100% విత్ ఇది ఆక్యుపై చేస్తుంది అన్నాడు ఈ టెక్స్ట్. ఇప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్కి వెళ్ళి మనం జస్ట్ 576 కంటే తక్కువ పెడదాం. చూడండి ఇక్కడ 570 విడ్త్లో నేను రెస్పాన్సివ్నెస్ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ గివ్ మై టెక్స్ట్ యాజ్ 577. ఇప్పుడు కూడా నాకు బార్డర్లో కనబడుతుంది. అదే నేను ఎప్పుడైతే 575 ఇచ్చానో, లెస్ దాన్ 576 px ఇచ్చానో, నాదంతా విత్ మొత్తం కంప్లీట్గా ఆక్యుపై చేస్తుంది. 100% ఆఫ్ మై పోర్ట్ విత్ ఆక్యుపై చేస్తుంది. అర్థమైందా ఇది ఏం చేస్తుంది అనేది చేంజెస్? ఓకే. ఓకే. అదే నేను స్క్రీన్ సైజ్ పెంచే కొద్దీ నా కంటైనర్ అనేది యాజ్ పర్ కంటైనర్ క్లాస్ విడ్త్కి ఎలాగిచ్చానో, నేను కస్టమైజ్డ్ విత్ ఎలాగిచ్చానో అలాగా అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఏంటంటే నా స్క్రీన్ సైజెస్ బట్టి నా విడ్త్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది స్క్రీన్ సైజెస్ బట్టి. ఇప్పుడు ఎప్పుడైతే నేను కంటైనర్ క్లాస్ విత్ వాడానో, ఇప్పుడు అది కాకుండా ఇంకో డిఫరెంట్స్ ఇవి ఉన్నాయి కదా. చూడండి నేను కంటైనర్ ఎల్జీ అనే క్లాస్ వాడాను అనుకోండి. కంటైనర్ ఎల్జీ అనే క్లాస్ వాడితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ ఐఫోన్, పెద్దగా వస్తుంది. మీరు ఆ డాక్యుమెంట్ చూసి నాకు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. ఓకేనా? నేను కంటైనర్ ఎల్జీ అనే క్లాస్ వాడుతున్నాను. కంటైనర్ ఐఫోన్ ఎల్జీ. ఇప్పుడు నాకు స్క్రీన్ 100% విత్ ఎంతవరకు ఆక్యుపై చేస్తుంది కంటైనర్ ఎల్జీ అని వాడితే? ఎన్ని పిక్సెల్ వరకు నాకు విత్, ఎంత పిక్సెల్ వరకు ఉంటే నాకు స్క్రీన్ 100% సైజ్ ఆక్యుపై చేస్తుంది? చూడండి నాకైతే ఇక్కడ ఇలా వస్తుంది కదమ్మా. ప్రెసెంట్ అయితే ఇంత ఉంది. ఇది ఎప్పుడైతే మినిమైజ్ చేస్తూ వెళ్తానో స్క్రీన్ సైజు, నాకు ఏ సైజులో నాకు బిలో 100% ఆక్యుపై చేయడం మొదలవుతుంది? చూడండి ఇక్కడ ఇచ్చాడు కదా పిక్సెల్. 960 pxl వరకు 961 ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? 9659 ఇస్తే చూడండి నాకు 100 px ఆక్యుపై అయింది. ఇక్కడ చూసారా నాకు స్క్రీన్ సైజ్ ఎప్పుడైతే 992 అబోవ్ ఉంటుందో అప్పుడు నాకు 960 pxl అనేది ఆక్యుపై చేస్తుంది. లేకపోతే ఇగో లెస్ దెన్ 576 px ఉన్న నాకు 100% విత్ ఆక్యుపై చేస్తుంది. గ్రేటర్ దెన్ 576 px ఉన్న నాకు స్క్రీన్ 100 px ఆక్యుపై చేస్తుంది. అండ్ గ్రేటర్ దెన్ 976 మీడియం కన్నా పెద్దగా ఉన్న నాకు 100% విత్ ఆక్యుపై చేస్తుంది. అప్ టు 992. చూడండి నేను 993 ఎప్పుడు ఇచ్చానో నాకు డిఫరెంట్గా మారుతుంది. చూసారు స్పేస్ అనేది ఆక్యుపై నాకు ఆటోమేటిక్గా మారింది. ఎప్పుడైతే మినిమైజ్ చేస్తున్నానో నాకు 100% విత్ అనేది ఆక్యుపై చేస్తుంది నా కంటైనర్ క్లాస్ వాడడం వల్ల నా డివ్. ఇలాగా ఎప్పుడైతే 992 పైకి వెళ్తుందో నాకు ఇప్పుడు నా కంటైనర్ క్లాస్లో ఇచ్చిన స్టైలింగ్ అప్లై అవుతుంది. లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 100% ఆఫ్ విడ్త్ ఆఫ్ మై స్క్రీన్ సైజ్. హోప్ దిస్ ఈస్ క్లియరా? ఇది ఈ టేబుల్ అర్థమైందా మీకు? ఇప్పుడు కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇస్తే ఏమవుతుంది చెప్పండి? క్లాస్ నేమ్ కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇస్తే ఏది ఇచ్చినా 100% విత్ తీసుకుంటుంది. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇస్తే ఏది ఇచ్చినా వాట్ ఎవర్ మై స్క్రీన్ సైజ్ మే బి, ఇట్ ఆక్యుపైస్ మై div will occupy 100% of the width. చూసారా? ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 100% ఆఫ్ ద viewport size. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కంటైనర్ క్లాస్. దీన్ని లేఅవుట్ అని అంటాం. లేఅవుట్ అంటే ఏంటి? మామూలుగా మనం ఎలిమెంట్స్ని స్ట్రక్చర్డ్ మేనర్లో అరేంజ్ చేసేదాన్ని లేఅవుట్ అంటాం కదా. ఇప్పుడు గ్రిడ్ అయినా ఫ్లెక్స్ బాక్స్ అయినా ఇవన్నీ లేఅవుట్సే. సో బూట్స్ట్రాప్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అండ్ గ్రిడ్ లేఅవుట్. ఇలాంటి లేఅవుట్స్ మీద మనం డిజైన్ చేయవచ్చు అనమాట. ఓకే, సో రెస్పాన్సివ్ కంటైనర్స్, ఇవన్నీ రెస్పాన్సివ్ కంటైనర్స్కి మనకి ఏ క్లాస్ వాడితే మనకి రెస్పాన్సివ్నెస్ ఎలాగ ఉంటుందో అనేది మనకి ఇచ్చాడు.
ఓకేనా? ఈ కంటైనర్స్ ఫ్లూయిడ్ ఏంటి? ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? విచ్ ఈజ్ విత్ 100% at all break points. Responsive containers, fluid containers. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. కంటైనర్ అంటే క్లియర్ అయిందా? ఎస్. ఓకే, నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ గురించి చూసి తర్వాత గ్రిడ్ లేఅవుట్ గురించి వద్దాం. ఇక్కడ లేఅవుట్లో గ్రిడ్ ఉంది కదా, ఇది కాసేపు అయ్యాక వద్దాం. అంత దానికి ముందు కొన్ని కాంపోనెంట్స్ చూద్దాం. బ్యాడ్జెస్ అంటే ఎప్పుడైనా విన్నారా? ఈ వర్డ్ బ్యాడ్జెస్ అనేది విన్నారమ్మా ఎప్పుడైనా? వినలేదు కాబట్టి బ్యాడ్జెస్ అంటే ఏమి లేదు, మీరు రెగ్యులర్గా చూస్తారు. ఇప్పుడు వాట్సాప్ నోటిఫికేషన్స్ వచ్చింది, లేకపోతే జీమెయిల్లో ఇన్బాక్స్లో వచ్చినాయి, మెయిల్స్ ఎన్ని 100 ఉన్నాయి, ఇలాంటివన్నీ బ్యాడ్జెస్ అంటాం, ఇలాంటి డిజైన్స్ అన్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ కాపీ చేశాను అనుకోండి, ఈ బ్యాడ్జ్ స్టైలింగ్ అంతా కాపీ చేసుకొని నా విఎస్ కోడ్లో పెట్టుకున్నాను అనుకోండి. సో నాకు ఎలాగ అపేర్ అవుతుంది స్క్రీన్ మీద? చూసారా ఇలాగా అపేర్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి ఈ న్యూకి డిఫరెంట్ స్టైలింగ్స్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఇవ్వాలంటే ఏ క్లాస్ వాడాలి? బీజీ. గ్రీన్ కలర్ నాకు కలర్ రావాలంటే ఏ క్లాస్ వాడాలి? ఇందాక బటన్స్లో చూపెట్టాను కదా, సక్సెస్. బీజీ సక్సెస్ అని వాడితే నాకు గ్రీన్ కలర్ న్యూ అయింది. అదే నాకు రెడ్ కలర్ రావాలంటే ఏ కలర్ వాడాలి? డేంజర్. వెరీ గుడ్. డేంజర్ అని వాడితే నాకు రెడ్ కలర్గా మారుతుంది. అదే నాకు ఎల్లో కలర్గా మారాలంటే వార్నింగ్. వెరీ గుడ్. సో ఇలా వాడి మనం డిఫరెంట్ స్టైలింగ్స్ ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాడ్జెస్ ఇలాగ ఉంటాయి అనమాట. బ్యాడ్జెస్ క్రియేట్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన కోడ్లోకి వెళ్ళి ఫస్ట్ స్పాన్లో మనం ఒక న్యూ అనే మామూలుగా నోటిఫికేషన్ లాంటిది పెట్టుకున్నాం, స్పాన్ క్లాస్. దానికి అవుటర్లో హెడ్డింగ్ వాడినాం. సో ఒక సింపుల్ బ్యాడ్జ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసి ఏది క్రియేట్ చేద్దామంటే ఇక్కడ బూట్స్ట్రాప్లో ఉన్నది ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ నోటిఫికేషన్స్ 4 అని ఉంది కదా, ఫస్ట్ అది క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి? స్పాన్లో 4 అని పెట్టుకోవడం. మీరు ఇది ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక అబ్జర్వేషన్తో వస్తుంది. స్పాన్లో 4 అని పెడుతున్నాం, మళ్ళీ నాకు స్పాన్లో 4 అని పెడితే నాకు ఇక్కడ 4 ఇలాగ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆల్రెడీ దీనికి బ్యాడ్జ్ అనే మనం బ్యాడ్జెస్ అప్లై చేయాలంటే బ్యాడ్జ్ అనే క్లాస్ వాడాము. దాని తర్వాత మనము బటన్ తెచ్చి బటన్ ఒకటి అవుటర్లో పెట్టుకొని ఏం చేయాలి? నోటిఫికేషన్స్ అని రాసుకుంటే చాలు. సో ఐఎమ్ క్రియేటింగ్ one button and I'm keeping this span inside button. So as of now it will look like this. Okay, emptyలో బటన్లో ఏం రాయలేదు కాబట్టి మనం ఇది ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ I am keeping this span count as 88 and I am using text as followers and I am using class as btn warning అని ఇస్తే చూసారా నాకు ఒక బ్యాడ్జ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫాలోవర్స్ అని ఇచ్చి 88 ఇస్తే నాకు ఇది క్రియేట్ అయిపోయింది. చూసారా ఎలా క్రియేట్ చేయాలో? అర్థమైందా బ్యాడ్జెస్? ఓకే, అలాగే ఇగోండి ఇలా డిఫరెంట్ బ్యాడ్జెస్ మనం డిఫరెంట్ స్టైల్స్లో క్రియేట్ చేయొచ్చు. ఇలాగ మీరు ఫ్రీ టైంలో ఒకసారి ఈ బూట్స్ట్రాప్ ఏమీ లేదు, మీరు అసలు
మైండ్ ఏం వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉన్నదాన్ని ఎలా వాడాలనేది ప్రాక్టీస్ చేస్తే చాలు. జస్ట్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొని కోడ్లో జస్ట్ కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంటే వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ క్రియేట్ చేయడానికి మనకి రౌండెడ్ రౌండెడ్ చేయాలంటే ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ వాడేటోళ్ళం కదా ఇంత. ఎస్. కార్నర్స్ రౌండర్ చేయాలంటే ఇక్కడ క్లాస్ ఏది వాడాలి? రౌండెడ్ పిల్లు వాడాలి. మనకి బార్డర్స్ రౌండెడ్ కావాలంటే రౌండెడ్ పిల్. ఇప్పుడు ఆ రౌండెడ్ పిల్ అనే క్లాస్ తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి బీటీఎన్ వార్నింగ్లో, నాకు అది బార్డర్ అనేది, నాకు నా బటన్ అనేది ఒక రౌండెడ్ పిల్లులాగా చూసారా, రౌండెడ్ పిల్ అయిందా? బోర్డర్ రేడియస్ వాడేదానికి ఇప్పుడు మనం జస్ట్ రౌండెడ్ పిల్ అనే క్లాస్ వాడను. సో టు క్రియేట్ బ్యాచెస్ వీ నీడ్ టు యూస్ బ్యాచెస్ క్లాస్. ఇలాంటివి స్టైలింగ్స్ అన్ని మనకు బూట్స్ట్రాప్ హోల్ సర్కిల్ రావాలంటే ఓల్డ్ సర్కిల్ రావాలంటే దానికి యూటిలిటీ క్లాసెస్లో ఏదైనా ఉందేమో చూడాలి ఒకసారి, దాని గురించి కూడా చూద్దాం. ఓకే, ఓకే. ఇక్కడ యూటిలిటీ క్లాసెస్ అని ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూటిలిటీ క్లాసెస్లో స్పేసింగ్ గురించి చూద్దాం. జస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. ఎం అనే క్లాస్ దేనికి వాడతాం? మార్జిన్కి వాడతాం. పి అనే క్లాస్ ప్యాడింగ్కి Padding. వాడతాం. ఇక్కడ స్కేల్ చూడండి, ఇందులో 0 to 5 సైజ్ వరకే వాడచ్చు. డిఫాల్ట్ సైజ్ బూట్స్ట్రాప్ మనకి 0 to 5 వరకే వాడే ఛాన్స్ ఇస్తుంది. ఓకేనా? ఇది దీని గురించి అర్థం చేసుకోవడానికి స్పేసింగ్ మార్జిన్ ప్యాడింగ్కి ఒక చిన్న S2 తీసుకుంటున్నాం. S2 బూట్స్ట్రాప్ యూటిలిటీ క్లాసెస్. ఓకే, బూట్స్ట్రాప్ యూటిలిటీ క్లాసెస్ తీసుకున్నాను. తీసుకుంటే నాకు జస్ట్ ఇలా నా టెస్ట్ అనేది అపేర్ అవుతుంది. ఓకే, దీనికి నేను ఇక్కడ క్లాస్లో దీనికి బార్డర్ అప్లై చేస్తున్నా. బార్డర్ అప్లై చేయాలంటే బూట్స్ట్రాప్లో ఉన్న క్లాస్ బార్డర్ అనమాట. ఓకే, అండ్ దీని మీద ఒక స్టైలింగ్ వాడుతున్నాం. బార్డర్ ఏది వాడదాం? వార్నింగ్ వాడదామా, డేంజర్ వాడదామా? బార్డర్ డేంజర్ అనగానే నాకు కలర్ అప్లైబుల్ అవుతుంది. ఓకేనా? దీనికి సమ్ మార్జిన్ కూడా ఇద్దాం. దీనికి M2 అంటే యూటిలిటీ క్లాస్ మార్జిన్. వాడాలంటే మార్జిన్ అప్లికబుల్ అవుతుందని అర్థం. సో నీ స్కేల్ 1 to 5 స్కేల్ మధ్యన ఇవ్వచ్చు. 0 to 5 అంటే జనరల్గా 1 to 5 మనం వాడేది జనరల్గా 2, 3, 4, 5 ఇలాంటివి వాడతాం. సో ఇలా మార్జిన్ అని అప్లై చేయగానే నాకు మార్జిన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ దానికి ప్యాడింగ్ కావాలంటే నాకు టెస్ట్కి P4 అని వాడుతున్నాం. P4 అని వాడితే చూసారా నాకు ప్యాడింగ్ అనేది అప్లికబుల్ అయింది. ఎస్. ఓకే, బోర్డర్ విడ్త్ కూడా అప్లై కావాలంటే చూసారా నా బోర్డర్ విత్ కూడా అప్లికబుల్ అయింది, థిక్కర్ బోర్డర్ అయింది. ఓకే, సో దీస్ ఆర్ మై యూటిలిటీ క్లాసెస్. సో ఏది వాడాలన్నా బూట్స్ట్రాప్లో మనము ఆ డాక్యుమెంటేషన్కి వెళ్ళి మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ మనకి ఇంకా కస్టమైజ్డ్ కావాలనుకుంటే ఒకసారి సిఎస్ఎస్ కూడా వాడాల్సి వస్తుంది. కానీ బూట్స్ట్రాప్ ఇంకా సిఎస్ఎస్ రెండు వాడితే ఏమవుతుందంటే ఒక్కోసారి ఎంత వాడాలో అంతే వాడాలి. ఎక్కువ ఎక్కువ లైబ్రరీలు ఎక్కువ క్లాసెస్ వాడే కొద్దీ మన డాక్యుమెంట్ అనేది హెవీగా మారుతుంది. హెవీగా మారడం ఇన్ ద సెన్స్ మన అప్లికేషన్ అనేది హెవీగా మారుతుంది. హెవీగా మారితే ఏమవుతుంది? స్లో. స్లో అవుతుంది, లోడింగ్ కట స్లో అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎప్పుడు ఎలా వాడాలండి. చూసారా మీకు డిఫరెంట్ క్లాసెస్కి ప్రాపర్టీస్కి మనం సిఎస్ఎస్లో నేర్చుకునేది. మార్జిన్కి అయితే అక్కడ మార్జిన్ అని వాడేటోళ్ళం, ఇక్కడ ఎం అనే క్లాస్ వాడుతున్నాం. ప్యాడింగ్కి అక్కడ ప్యాడింగ్ అనే దాన్ని వాడేటోళ్ళం, ఇప్పుడు పి అని వాడుతున్నాం. ఇక్కడ చూడండి ఇలాగా డిఫరెంట్ క్లాస్ నేమ్స్, మార్జిన్ టాప్కి ఏం వాడాలి, ప్యాడింగ్ టాప్కి ఏం వాడాలి, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రీ టైంలో. ఓకే,
అక్కడ టీ అని ఉంది, బట్ దానికి మార్జిన్ టాప్ అండ్ ప్యాడింగ్ టాప్ కూడా సేమ్ అవుతాయి కదా. మార్జిన్ టాప్కి టీ ఫర్ క్లాసెస్ దట్ సెట్ మార్జిన్ టాప్ ఆర్ ప్యాడింగ్ టాప్. ఎం కామా టీ అనుకుంటాయి చూడు. ఎం ఎం కామా టీ, ఎం కామా పి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసి చూద్దాం. ఇది చూడు, ఎం కామ్ -టీ అని అప్లై చేద్దాం ప్యాడింగ్కి. విల్ అండర్స్టాండ్ బెటర్. టీ కామా 4. ఓకే, ఏమైందో చూద్దాం. సెకండ్. చూడండి, పీటీ అని వాడాలి దీన్ని. ఓకే, పీటీ అని ఓకే, వాడితే నాకు మార్జిన్ టాప్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఏది అప్లై చేయాలన్నా జస్ట్ ఫాలోడ్ బై టీ టీ, ఎంఆర్పి. ఏది అప్లై చేయాలన్నా మీరు జస్ట్ ఈ డాక్యుమెంటేషన్, ఈ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇది నాట్ ఏ రాకెట్ సైన్స్. ఓకే, జస్ట్ ఏది అప్లై చేయాలన్నా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు గుర్తుపెట్టుకోరు, ఇన్ని క్లాసెస్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. సో మీరు జస్ట్ ఇలా డాక్యుమెంటేషన్, దీని బిహేవియర్ చూస్తూ మనకు కావాల్సిన స్టైలింగ్, సిఎస్ఎస్ స్టైలింగ్ మనకి, అందుకే సిఎస్ఎస్ మీద గ్రిప్ ఉండాలి. సిఎస్ఎస్ గ్రిప్ ఉంటే మనకి ఏ స్టైల్ ఎలాగ అప్లై చేయాలో తెలుస్తుంది. దాని మీద మనం ఇలాంటి యూటిలిటీ క్లాసెస్ ఇవన్నీ వాడితే మనము వాడచ్చు. ఓకే, మీరు బార్డర్ రేడియస్ ఓకే, అవుట్ అవ్వాలని చూసారు కదా, ఒకసారి ట్రై చేయండి. అది రాకపోతే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్. ఓకే, జస్ట్ హోంవర్క్గా మీరు ట్రై చేయండి. అండ్ ఈ లోపు మనం అదర్ క్లాసెస్ గురించి, కాంపోనెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం కాంపోనెంట్స్కి వెళ్ళిపోతాం. ఇలాగ యూటిలిటీ క్లాసెస్ ఏంటంటే మనకి అడిషనల్గా ఈ స్పేసింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఆబ్జెక్ట్ ఫిట్, బాక్స్ షాడోస్, పొజిషన్ ప్రాపర్టీస్ గురించి ఇలాంటివి చాలా ఉంటుంటాయి అనమాట. యూటిలిటీ క్లాసెస్ అనేది కూడా జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రీ టైంలో. సో కాంపోనెంట్స్ గురించి కొన్ని డిస్కస్ చేద్దాం. బటన్ గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం. బటన్ గ్రూప్ ఏంటి? జస్ట్ ఒక 3 బటన్స్. ఇప్పుడు బటన్ గ్రూప్ కాకుండా నేను బూట్ స్ట్రాప్లో 3 బటన్స్ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు 3 ఇండివిజువల్ బటన్స్ లెక్క వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డాక్యుమెంటేషన్లు ఎలాగొస్తాయి, ఇలాగ 3 ఇండివిజువల్ బటన్స్ కింద వస్తున్నాయి కదా. ఓకే, అలా కాకుండా నాకు గ్రూప్గా కావాలనుకోండి, బటన్ గ్రూప్ అనే మనం క్లాస్ వాడుకోవాలి. దానికి బటన్ గ్రూప్ అప్లై చేయాలంటే మనం క్లాస్ ఏది వాడాలి? BTN-గ్రూప్ అనే క్లాస్ వాడాలి. ఈ ఆరియా లేబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలుసా ఎవరికైనా? HTML-లో ఆరియా లేబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి. తెలీదా ఈ అట్రిబ్యూట్? ఎందుకు యూజ్ అవుతుంది అంటే జస్ట్ స్క్రీన్ రీడర్స్ గురించి అప్లికబుల్ అవుతుంది. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ అని ఉంటారు. సో వాళ్ళ వెబ్సైట్స్ని యాక్సెస్ చేయాలంటే మనకి స్క్రీన్ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఆరియా లేబుల్స్ వాడితే ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఆ స్క్రీన్ రీడర్ అనేది చదివి చెప్తుంది అక్కడ ఏముంది అన్నది. సో ఆరియా లేబుల్స్ అనేవి వెబ్ యాక్సెసిబిలిటీ అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వెబ్ యాక్సెసిబిలిటీ అనేది కూడా ఒక సెపరేట్ డొమైన్. ఓకేనా, దాని మీద కూడా జాబ్స్ ఉంటాయి. మీరు ఫ్రీ టైంలో అలాంటివి ఈజీ జాబ్స్, ఫస్ట్ జాబ్ రావాలనుకుంటే, ఏదైనా ఎక్కాలనుకుంటే అలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. ఓకే, సో నేను ఇక్కడ ఇప్పుడు బటన్ గ్రూప్ అనేది కాపీ చేసి పేస్ట్ చేశాను అనుకోండి. చూడండి, నాకు 3 డిఫరెంట్ బటన్స్ అనేవి నాకు ఒకటే గ్రూప్ కింద వచ్చినాయి ఇక్కడ. ఓకే, దీని మీద ఇప్పుడు
ఇంతకుముందు ఇండివిజువల్గా ఇస్తే ఇలాగ వస్తున్నది, నేను ఇలాగ గ్రూప్గా ఇస్తే నాకు ఇలాగ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీనికి సెపరేట్ కలర్స్ ఇవ్వాలనుకోండి, ఇచ్చుకోవచ్చు. బీటీఎన్ వార్నింగ్ అని, బీటీఎన్ సక్సెస్ అని, ఇలా గ్రూప్ చేసి మనం గ్రూప్గా కూడా చూపెట్టచ్చు. ఓకే, ఇలా అవుట్లైన్ కూడా మధ్యలో బటన్కి అవుట్లైన్ అనే క్లాస్ కూడా వాడచ్చు. సో ఇదంతా ఏంటంటే మన యూఏని ఎన్హాన్స్ చేస్తుంది ఇలా గ్రూప్ వాడడం వల్ల. సో ఇలాంటి యూజ్ కేసెస్ ఎప్పుడైనా వస్తే మనం ఇలాంటి బూట్ స్ట్రాప్ క్లాసెస్ మనం చూసుంటాం కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి బూట్ స్ట్రాప్ క్లాసెస్ గట్రా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఏని మనం జనరేట్ చేయడానికి విత్ ఇన్ సెకండ్స్ మనం ఇలాంటి బూట్ స్ట్రాప్ క్లాసెస్ వాడి మనం యూఏని బ్యూటిఫుల్ యూఏని జనరేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ యూటిలిటీ కాంపోనెంట్ ఈజ్ అబౌట్ నాబార్ గురించి చూద్దాం. నాబార్ వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి నాబార్ వాడాలనుకోండి, సేమ్ ఇదే నాబార్ కావాలంటే మనకి ఈ నాబార్ అనే క్లాస్ వాడాలి. ఫస్ట్ నాబార్ క్రియేట్ చేయాలంటే నాబార్ అనే క్లాస్ వాడాలి, బూట్ స్ట్రాప్ క్లాస్. ఇవి వాడి డిఫరెంట్ స్టైలింగ్స్ ఇచ్చి మనం సేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కాపింగ్ దిస్ కోడ్, ఈ నాబార్ డైరెక్ట్గా రావాలని. ఓకే, అండ్ ఐఎమ్ కీపింగ్ దిస్ నాబార్ inside my container. I'm reviewing container also temporarily. సో వాడితే ఏమవుతుంది, నాకు నాబార్ అనేది బూట్ స్ట్రాప్ నాబార్ అనేది రెడీమేడ్గా క్రియేట్ అయ్యి వస్తుంది. ఇలాంటి నాబార్స్ మామూలుగా మీరు సిఎస్ఎస్ వాడి చేయాలంటే టైం పడుతుంది. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చి మార్జిన్, ఇంటర్నల్గా ప్యాడింగ్, మార్జిన్ ఇలాంటి ఎలిమెంట్స్ మధ్యన అప్లై చేస్తూ మనము అలైన్మెంట్ రైట్ లెఫ్ట్ ఆర్ జస్టిఫై కంటెంట్ ఇలాంటివి ఇచ్చి గ్రూపింగ్ చేస్తూ ఇలాగ చేయాల్సి వస్తుంది. సో వితౌట్ బూట్ స్ట్రాప్ అయితే మనకి బూట్ స్ట్రాప్తో అయితే ఇలాగ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది రెస్పాన్సివ్ నావ్బార్ అనమాట. చూడండి, ఇలా చేయగానే నాకు నావ్బార్ ఫుల్ నావ్బార్ కనబడుతుంది కదా. ఎప్పుడైతే నేను ఎస్ విడ్త్ చేస్తున్నానో నాకు ఈ నావ్బార్ కొలాప్స్ అయిపోయి హ్యాంబర్గర్ ఐకాన్లోకి మారుతుంది. చూడండి చూడండి, ఈ ఐకాన్ త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి, దీన్ని హ్యాంబర్గర్ ఐకాన్ అంటాం. ఓకే, మెన్యూస్లో మీరు చూస్తే ఎన్నోసార్లు చూసుంటారు, దాన్ని ఏమంటారు తెలియదు కాబట్టి ఎస్ హ్యాంబర్గర్ ఐకాన్. ఇలాంటి ఫ్యాన్సీ నేమ్స్ అన్ని మీకు తెలిస్తే ఏంటంటే జస్ట్ డెవలప్మెంట్లో ఇలాంటి ఫ్యాన్సీ నేమ్స్ వాడతారు అక్కడ. జస్ట్ ఇది లేమన్ టర్మ్స్లో కూడా మనం వాడుకోవచ్చు. సో ఎప్పుడు కాంప్లెక్స్గా చూసుకోకండి, థింగ్స్ అన్ని సింపుల్గానే చూడండి. సో దిస్ ఈజ్ మై బూట్ స్ట్రాప్ నావ్ బార్ కదా. ఈ నావ్ బార్ మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక చిన్న పారాగ్రాఫ్ జనరేట్ చేసి ఒక డమ్మీ కోడ్ జనరేట్ చేస్తున్నాం. లారెమ్ ఇంటూ 500 అని నాకు డమ్మీ కోడ్ జనరేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ నావ్ బార్ నేను స్క్రోల్ చేస్తుంటే ఈ నావ్ బార్ అనేది నాకు పైకి వెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఈ పొజిషన్ ఫిక్స్డ్ చేయాలంటే ఏం చేయాలి అనేది దానికి సొల్యూషన్ చూడాలంటే బూట్ స్ట్రాప్ క్లాసెస్లో నావ్ బార్స్లో కిందకి వెళ్ళామనుకోండి, ఆ నావ్ బార్ నేను పొజిషన్ ఫిక్స్డ్ చేయాలంటే ఈ కలర్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బీజీ ప్రైమరీ అని వాడితే మనకి ప్రైమరీ కలర్ కూడా అప్లై అవుతుంది నావ్ బార్ మీద, కొంచెం కలర్ఫుల్గా కనబడాలంటే మన నావ్ బార్. సెకండ్ అది అప్లై కాలేదు, చూద్దాం. సో నేను ఫిక్స్డ్ టాప్ కావాలనుకోండి, నేను ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ వాడాలి. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ దిస్ ఫిక్స్డ్ క్లాస్ టాప్ in my navbar,
నా nav bar అనేది ఫిక్స్డ్గా మారుతుంది. జస్ట్ సెకండ్. నా టాప్ అయితే ఫిక్స్డ్ అయిపోయింది, జస్ట్ స్టైలింగ్ ఉంది. చూసారా, నా nav bar అనేది ఫిక్స్డ్ టాప్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే, క్లియరా? అదే nav bar నేను బాటమ్ ఫిక్స్ చేయాలనుకోండి, ఫిక్స్డ్ బాటమ్ అనే క్లాస్ వాడితే చాలు బూట్స్ట్రాప్లో. అంటే ఇలాంటిది ఫూటర్ కట వాడతాం, దాని గురించి చూపెడుతున్నాను. ఓకే, సో ఇలాగ ఫిక్స్డ్ బాటమ్ అని చేసుకుంటే మనం nav barని బాటమ్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలాగా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, చూస్తుండండి. మనకి nav barలో ఇంకొన్ని ఇంపార్టెంట్ చెప్తాను జస్ట్. మొన్న మనం కార్డ్ క్రియేట్ చేసాం కదా, మనం బూట్స్ట్రాప్ వాడి కార్డ్ చాలా ఫాస్ట్గా కూడా క్రియేట్ చేయొచ్చు. బూట్స్ట్రాప్ క్లాసెస్ వాడి ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేశాను కదా, అది కూడా చూపెడతా ఎందుకు ఇంక్లూడ్ చేశాను అనేది. ఇప్పుడు కార్డ్ క్రియేట్ చేయాలనుకోండి, మనకి ఏం క్లాస్ వాడాలి? డిస్ప్లే క్లాస్ కార్డ్ అని వాడాలి. వాడి ఇలా సేమ్ ఇదో దీంట్లో ఇమేజ్ ఎస్ఆర్సిలో మీరు ఒక ఇమేజ్ ఇచ్చుకొని ఇలాగ ఏదైనా ఇమేజ్ టాప్ క్లాస్ ఇలాగ పెట్టుకొని మనం ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా డమ్మీ ఇమేజ్ ఇచ్చుకొని ఇలా కార్డ్ క్రియేట్ చేయడం ఒకసారి ట్రై చేయండి మీరు, ఓకేనా? మనం క్రియేట్ చేసింది లాగానే ఓకే. ఈ యూఐతో వస్తుంది మనకి, సిమిలర్ యూఐతో. ఇవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. అండ్ అలర్ట్స్ గురించి చూద్దాం. అలర్ట్స్ ఏంటి? మనం జనరల్గా ఏదైనా చూపెట్టాలంటే అలర్ట్స్ రూపంలో చూపెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్. ఏదైనా క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్ కావాలన్నా క్లోజ్ అవ్వాలన్నా జస్ట్ ఒక అలర్ట్స్ లాగా ఒకటి పెట్టుకుందాం. జస్ట్ ఎందుకు జావా స్క్రిప్ట్ వాడతామంటే ఇది చూపెట్టడానికి. సో నాకు ఇలాగా 2 అలర్ట్స్ క్రియేట్ అయినాయి కదా. ఈ అలర్ట్స్ని మామూలుగా నేను క్లోజ్ చేయాలనుకోండి బూట్స్ట్రాప్ జావా స్క్రిప్ట్ వాడి, ఇక్కడ నాకు కింద కొన్ని క్లాసెస్ ఉంటాయి. అలర్ట్స్ searching for that class. చూడండి, అలర్ట్స్ డిస్మిసిబుల్ చేయాలంటే మనకి ఏమేమి క్లాసెస్ వాడాలో చూసు. ఇప్పుడు నాకు ఇన్నర్ బటన్లో క్లాస్ BTN అనేది ఇవ్వాలి ఒకటి. క్లాస్ BTN ఇస్తే నాకు ఈ క్లోజ్డ్ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో బటన్ అని ఇచ్చి నేను ఈ అలర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ దాంట్లో నేను క్లోజ్ చేయాలనుకోండి, నేను ఇక్కడ
నా డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఈ డివ్లో ఓ బటన్ క్రియేట్ చేస్తున్నాం. బటన్ క్రియేట్ చేసి బీటీఎన్ క్లోజ్ అని ఇచ్చాను. ఇస్తే నాకు ఇగోండి ఈ ఎక్స్ మార్క్ వచ్చింది. కానీ నాకు ఇలాగా ఇంత దూరంలో రావాలనుకోండి, దానికి నేను వాడాల్సింది ఏంటి? అలర్ట్ డిస్మిసిబుల్ క్లాస్ అనేది వాడాలి నా అవుటర్ డివ్లో. ఏం చేస్తుంది ఇది? ఇక్కడ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు చూడండి. విచ్ యాడ్స్ ఎక్స్ట్రా ప్యాడింగ్ టు ద రైట్ ఆఫ్ ద అలర్ట్ అండ్ పొజిషన్స్ టు ద క్లోజ్డ్ బటన్. సో అలర్ట్ డిస్మిసిబుల్ అనే క్లాస్ వాడాలి. ఎక్కడ వాడాలి? నా డివ్లో వాడాలి. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అలర్ట్ డిస్మిసిబుల్ అనేది నా డివ్లో వాడారు. అలర్ట్ వాడితే ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్? సారీ, డాట్ కూడా కాపీ అయింది కదా అందుకు. సో నా అలర్ట్ క్లోజ్ బటన్ అనేది నాకు రైట్ సైడ్ ఆఫ్ ద వ్యూ పోర్ట్ మూవ్ అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే నాకు క్లోజ్ అవుతుందా? ఇది ఈ అలర్ట్ క్లోజ్ కావడంలే కదా. ఈ అలర్ట్ క్లోజ్ కావాలంటే మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీది ఒక క్లాస్ కావాలి. ఏది కావాలి? ఇది ఈ ఈ ఈ ఇది కావాలి. ఏది ఇక్కడ ఇచ్చాడు? ఆన్ ద క్లోజ్డ్ బటన్ యాడ్ ద డేటా బిఎస్ డిస్మిస్ అలర్ట్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తే విచ్ ట్రిగర్స్ ద జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ. ఇది యాడ్ చేస్తేనే మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ అనేది ట్రిగర్ అవుతుంది. ఇది ఇట్ షుడ్ బి యాడెడ్ ఇన్సైడ్ ద బటన్. It should be added inside the button. So I am adding it here inside the button. Okay, and now I will try to close that alert. ఇప్పుడు నేను క్లోజ్ చేయగానే నాకు క్లోజ్ అయిపోతుంది. ఓకే, చూసారా? ఇలాగా మనం కస్టమైజ్డ్గా ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ఇచ్చిన జావా స్క్రిప్ట్ది నేను టెంపరీగా కామెంట్ అవుట్ చేశాను అనుకోండి. నాకు ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు క్లోజ్ అవుతుందా అవదా? చెప్పండి, ఎన్ని క్లాసెస్? నేను జావా స్క్రిప్ట్లో ఇచ్చింది, స్క్రిప్ట్ ట్యాగ్లో ఇచ్చింది, నేను కామెంట్ అవుట్ చేశాను. నా బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్లో ఇచ్చింది జావా స్క్రిప్ట్ అనేది అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ టు బూట్స్ట్రాప్ లింక్ ఇవ్వలే. బూట్స్ట్రాప్ లింక్ ఇచ్చాను, సిడిఎల్ లింక్, స్టైల్ లింక్ ఇచ్చాను పైన, కానీ జావా స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా, ఫంక్షనాలిటీ ట్రిగ్గర్ అవ్వడం. ఫంక్షనాలిటీ ఇవ్వాలి. సో బూట్స్ట్రాప్ అనేది కాంబినేషన్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. అర్థమైందా? నేను ఇంకా కాంప్లెక్స్ ఎందుకు చెప్పలేదంటే మీకు జావా స్క్రిప్ట్ చెప్పలేదు కాబట్టి కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ చూపించలేదు. సో దిస్ ఇస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ టు అలర్ట్. బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో మనకు జావా స్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఫంక్షనాలిటీస్కి యూజ్ అవుతుంది అనేది చూపెట్టడానికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. సో ఇవన్నీ మనకి కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ టుడేస్ లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ గ్రిడ్. ఇప్పుడు గ్రిడ్ లేఅవుట్ అనేది మనం మొన్న డిస్కస్ చేసాం కదా. గ్రిడ్ అనేది ఏంటి చెప్పండి? ఎగ్జాంపుల్, గ్రిడ్ లేఅవుట్ ఐటమ్స్ హారిజంటల్ లో అండ్ వెర్టికల్ లో అలైన్ అవ్వడం కదా, కరెక్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలం 3 కాలమ్స్ ఉన్నది, నేను ఈ గ్రిడ్ లేఅవుట్లోకి వెళ్ళి కాపీ చేస్తున్నా. కాపీ చేసి నా విఎస్ కోడ్లో పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుందో జస్ట్ చూద్దాం. ఏమవుతుంది? 3 కాలమ్స్ వస్తాయి కదా. ఇలాగ 3 కాలమ్స్ వచ్చాయా? ఓకేనా? ఇలా 3 కాలమ్స్ ఇప్పుడు అపేర్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 కాలమ్స్ మీరు గమనిస్తే నాకు ఈక్వల్ స్పేస్లో వచ్చాయి. ఈక్వల్ స్పేస్ అనేది డివైడ్ అయింది.
యాక్చువల్గా ఈ గ్రిడ్ మోడల్ ఏంటి తెలుసా, మనకి వన్ రో అనేది 12 యూనిట్స్గా డివైడ్ అవుతుంది. వన్ రో అనేది 12 కాలమ్స్ ఆర్ 12 యూనిట్స్గా డివైడ్ అవుతుంది. ఇది ఒక రో కదమ్మా, ఇదేంటి, ఇది రో ఎస్ ఏంటి, 3 కాలమ్స్గా డివైడ్ అయింది. సో నాకు ఒక రో అనేది ఎన్ని కాలమ్స్గా డివైడ్ అవుతుంది, ఎన్ని యూనిట్స్గా, 12 యూనిట్స్గా డివైడ్ అవుతుంది, 12 కాలమ్స్గా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కాలమ్ 2, దీనికి కాల్ 8, దీనికి కాల్ 2 అని ఇచ్చాను అనుకోండి. అండ్ దీనికి బీజీ కలర్, బీజీ డేంజర్ వార్నింగ్ అని ఇచ్చాను అనుకోండి. ఏమవుతుంది ఇప్పుడు, ఏమైంది నాకు, చూడండి ఈ కాల్ సైజ్, కాల్ స్పాన్, రో స్పాన్ లెక్కన ఇది కూడా చూసారా, నాకు 12 యూనిట్స్లో డివైడ్ అవుతుంది. సో నేను 8 పార్ట్స్ తీసు 2 8 2 అంటే 8, ఆ 12 12 లో ఉన్న విడ్త్ని నేను ఇలా డివైడ్ చేశాను. టోటల్ 12 కదా ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, నేను మినిమైజ్ చేసిన నాకు అంతే, నాకు డివైడ్ అవుతూ ఉంటుంది. అంతే పోర్షన్లో, అంతే విడ్త్లో నాకు ఇది అవుతుంది. క్లియరా? మోర్ అబౌట్ ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం దీంట్లో. సో గ్రిడ్కి మనకు కంపల్సరీ కంటైనర్ ఉంటుంది కదా. సో కంటైనర్ మనం డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ బట్టి మనకి ఎలాగ అప్లికబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఇవి ఎలాగ వాడాలో ఒకసారి ఫ్రీ టైంలో చూడండి. చూసి ఇలాగ ఈక్వల్ విడ్త్ ఎలా డివైడ్ అవుతుందో ఇప్పుడు చూపెట్టాడు. ఇప్పుడు నాకు ఇప్పుడు 50% విడ్త్ డివైడ్ కావాలనుకోండి, ఏం చేయాలి, ఈ రెండు డివిజ్ని నాకు 50% నాకు రెండు, ఒక రోలో నాకు 50% విడ్త్ కావాలనుకుంటే ఇక్కడ నేను ఒక డివ్ తీసేస్తా. దీనికి 6, దానికి 6 అని ఇస్తే నాకు 50% అనేది డివైడ్ అవుతుంది. ఓకే, చూసారా కిందది నాకు 50% డివైడ్ అయింది. క్లియరా, కనబడుతుందా? ఎస్ ఓకే, ఇలాగా నాకు 12 యూనిట్స్లో డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 12 మధ్యన ఏదైనా ఇచ్చుకొని మనం కాలమ్ స్పేస్ అనేది గ్రిడ్ మోడల్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంతోపాటు నేను ఈ కంటైనర్ క్లాసులు కూడా వాడాను అనుకోండి బూట్ స్ట్రాప్లో. ఈ కంటైనర్ క్లాసులు కూడా ఎక్స్ట్రా స్మాల్ ఉంటే ఏమవుతుంది, విత్ ఎక్స్ట్రా లార్జ్ ఉంటుంటే ఏమవుతుంది, మీడియం ఉంటే ఏమవుతుందో అని ఇచ్చాడు. ఇప్పుడు కంటైనర్ ఎండి అని ఇద్దాం. ఇందాక కంటైనర్ ఎలాగా డిస్కస్ చేసాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. కంటైనర్ ఎండి అని ఇస్తే నాకు 720px వరకు, అదే మ్యాక్స్ విడ్త్ 7 > 768 ఉంటే నాకు ఆ, ఆ, ఎంత ఇస్తే అంత ఆక్యుపై చేస్తుంది. దానికంటే బిలో ఉంటే 100% ఆక్యుపై చేస్తుంది విడ్త్. చూద్దాం దాన్ని ఒకసారి అప్లై చేసి, కంటైనర్ ఎండి అని అవుటర్ డివ్కి ఇద్దాం. ఫస్ట్ డివ్కి ఇద్దాం కంటైనర్ ఎండి. ఓకే, నేను ఇప్పుడు నిమిషం దీంతో పాటు need to use something. సో దిస్ ఈస్ ద స్కేలింగ్ వి డిస్కస్డ్. కాల్ 8, కాల్ 4 ఇలాగ ఇచ్చుకుంటే మనకి విడ్త్ అనేది డివైడ్ అవుతుంది.
వాంట్ టు షో వన్ ఫంక్షనాలిటీ. ఆ క్లాస్ ఎక్కడ ఉందో కనబడడం లేదు. సో ఇలాగా మనకి రోస్లో కూడా మనకి ఇది ఫ్లెక్స్ ప్రాపర్టీస్ కట్ట వాడుకోవచ్చు. గ్రిడ్ ప్రాపర్టీస్, జస్టిఫై అలైన్ కంటెంట్, ఇవన్నీ ఒకసారి మీరు ఫ్రీ టైంలో చూడండి. ఓకేనా? అండ్ మీరు ఇలా బూట్ స్ట్రాప్లో ఏమీ లేదమ్మా, ప్రతిదీ ఈ క్లాసెస్లో మనం ప్రతి దానికి వెళ్ళి ఎలాగ వాడాలని చూడాలి. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్స్ వాడాలంటే మనకి ఇక్కడ ఉన్న ఫామ్స్. సో ఫామ్స్ ఓవర్వ్యూకి వెళ్ళి మనం ఫామ్స్ వాడాలంటే ఫామ్ కంట్రోల్ సెలెక్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ మనకి ఇలాగ డిఫరెంట్ బూట్స్ట్రాప్ క్లాసెస్ ఇస్తారు. ఇవి ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఒకసారి ఈ 2 days ఏం చేస్తారంటే ఈ బూట్స్ట్రాప్ క్లాసెస్ మనకి యూటిలిటీ క్లాసెస్ కాంబినేషన్లో మీరు ఈ బిహేవియర్స్ అనేది ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. మనకి యూఐ ఎలాగ వస్తుంది, ఎలిమెంట్స్ ఎలాగ వస్తుంది అనేది. ఓకేనా? బూట్స్ట్రాప్ అంటే ఇంతే, జస్ట్ క్లాసెస్ ఈ డాక్యుమెంటేషన్ చూసి మనం ఎలాగ వాడాలనేది చూడడమే. హోప్ దిస్ ఈస్ క్లియర్. ఎస్ ప్రాక్టీస్ చేస్తారా? ఎస్ ఓకే. బూట్స్ట్రాప్ అంటే జస్ట్ డాక్యుమెంటేషన్ చూసి మీరు అప్లై చేయడం ఒకసారి చూస్తూ ఉండండి. సో దిస్ ఈస్ గ్రిడ్ సిస్టమ్ గురించి ఒకసారి డాక్యుమెంటేషన్ చూసి మీరు ఎలాగ అప్లై చేయాలో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వి కవర్డ్ కాంపోనెంట్స్ ఆల్సో. ఫార్మ్స్ గురించి కూడా మీరు ఒకసారి ఫ్రీ టైంలో ఎక్స్ప్లోర్ చేయండి. లెట్స్ మూవ్ టు క్విజ్. సో what is Bootstrap primarily used for? Can someone tell the answer? బిల్డింగ్ రెస్పాన్సివ్ ఆప్షన్స్ ఆప్షన్ సి. Option C is the right answer. Okay. Which of the following is not a Bootstrap component? మిడిల్ వేర్ మిడిల్ వేర్. Right answer. Middleware is not the component. Okay. మిడిల్వేర్ అనేది మీరు రిడాక్స్ టూల్ కిట్ నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకుంటారు. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యాండ్లింగ్ asynchronization operations. Of course, it is irrelevant as of now. Next, Bootstrap grid system is based on how many columns? 12 12. బి B. Okay. Which class is used to create a button in Bootstrap? ఆప్షన్ డాట్ ఏ. బిటిఎన్ .btn. Okay, right answer. Next question. Which class makes a container full width in Bootstrap? కంటైనర్ 100. కంటైనర్ 100 కూడా కరెక్టే, అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ కూడా కరెక్ట్. ఫ్లూయిడ్. కంటైనర్ ఫ్లూయిడ్ అనేది మనం అక్కడ చూసాం కదా. ఫ్లూయిడ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్లాస్ ఈజ్ యూస్ టు డిస్ప్లే అన్ alert బాక్స్ ఇన్ Bootstrap? డాట్ అలర్ట్ డాట్ అలర్ట్. రైట్ ఆన్సర్. Next question. What is the purpose of .btn group class? ఆప్షన్ బి. Option V2 group, టు but గ్రూప్ బటన్స్ right answer. Which utility class is used for margin in Bootstrap? ఎం. డాట్ ఎం Dot Dot M. Right answer. What does call MD-6 class do? క్రియేట్ 6 రో కాల్ ఇంకా makes the column span 6/12 columns on medium plus screens. ఇది చేసేది. ఓకే. Option B is the right answer. Next, which of the following is true about Bootstrap forms? Just guess చేయండి. Option B is the right answer. Forms are styled with form classes. Okay. Next, what is the use of dot card in Bootstrap? కంటెంట్ కంటైనర్ విత్ ప్యాడింగ్ అండ్ బోర్డర్ బార్డర్. Right answer. Next question. How do you create a drop down in Bootstrap? యూజ్ డ్రాప్ డౌన్ క్లాస్ అండ్ టాగిల్ Right answer. Okay.
question. What is the base class for navigation bars in Bootstrap? Navbar creates ఆప్షన్ ఏ. option A, na? ఆప్షన్ ఏ. Why not option C? అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా కానీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నాబార్. nav bar. ఓకే, మీరు ఒకసారి చెక్ Okay. చేయండి కావాలంటే. Yeah, nav bar. డాక్యుమెంటేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జస్ట్ డాక్యుమెంటేషన్ విచ్ క్లాస్ హైడ్స్ అన్ ఎలిమెంట్ ఆన్ ఆల్ స్క్రీన్ సైజెస్? Dot hide. డాట్ హైడ్. రైట్ ఆన్సర్. డాట్ డి హైడ్ అమ్మ, డి ఆప్షన్ డి. సారీ, డాట్ హైడ్ కూడా కాదు, ఇది ఆప్షన్ ఏ డాట్ నన్ను. ఒకసారి మీరు డాక్యుమెంటేషన్ లో చూడండి, ఓకేనా? Which bootstrap component provides conceptual feedback messages? అలర్ట్. Alert. See, alert is the right answer. Okay, no? So see you on Monday. We will start JavaScript on Monday. Okay. Any doubts in today's class? No. No. Thank you. Then good I night. have doubt on CSS. అడుగమ్మా, చెప్పు. Hello. CSS animations about media. మీడియా క్వెరీ, మీడియా Yeah. మీద డౌటా? In Windows, Windows లో ఐఫోన్ మన రెస్పాన్సివ్నెస్ ఇస్తుంటే ఐఫోన్ కి ప్రో మ్యాక్స్ చెప్పారు కదా మీరు, అది అవ్వట్లేదు. ఓకే, అంటే నువ్వు కరెక్ట్ విడ్త్ ఇచ్చావా అమ్మా కరెక్ట్గా? కరెక్ట్ గానే ఇచ్చాం, విండోస్ లో అవ్వట్లేదు మరి. విండోస్ లో అవ్వడం లేదా? ఐఫోన్ వర్షన్ ఏది ఇచ్చినా అవ్వట్లేదు సార్. అంటే ఏది ఇచ్చినా అవ్వట్లేదు ఐఫోన్ ది. ఐఫోన్ దా? ఎస్. మేబీ కంపాటబిలిటీ, రెస్పాన్సివ్నెస్ రావట్లేదు. మేబీ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటుంటే నేను ఒకసారి చూస్తాను అదేంటారు ఇది. ఓకేనా? మీరు విండోస్ లో ఇస్తేనే అవ్వడం లే కదా? అవును సార్. అంటే Okay. మాకు విండోస్ ఉంది, ఓఎస్ మీరు ఉంది. మ్యాక్ లో అవును, చేశారు కదా. విండోస్ లో ఉన్న అప్లికబుల్ అవ్వాలి, కంపాటబిలిటీ ఇష్యూస్ రాకూడదు. ఎందుకంటే బ్రౌజర్ లో చెక్ చేస్తున్నాం కాబట్టి. నేను ఒక్కసారి అది ఏంటనేది చూస్తాను, అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది. మీరు ఒక్కసారి నాకు, నేను కనెక్ట్ అవుతాను. రాధిక కదా అడిగింది? ఎస్ రాధిక, నేను ఒకసారి మెసేజ్ ఎస్ ఎస్ తర్వాత కనెక్ట్ అయ్యి నేను ఒకసారి దీనికి రిజాల్వ్ చేస్తాను. ఓకేనా? యా ఓకే. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.